ఫస్ట్ డే ఫస్ట్ ప్రీమియర్ చూసిన మీరందరూ నెక్స్ట్ డే టికెట్ కొనుక్కొని సినిమా చూద్దాం అనుకుని ఉండిపోయిన ప్రతి ఒక్కరూ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అదేంటంటే ఫస్ట్ రోజు అనగా పుష్ప తన కలెక్షన్ల కోతను మొదలుపెట్టిన ఈరోజు తన మొదటి డే కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేస్తుందంటారు? 100 కోట్లు, 150 కోట్లు, లేదా 200 కోట్లు, లేదా 250 కోట్లు? అసలు RRR రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందంటారా? చరిత్ర అనే పుస్తకంలో మనకంటూ ఒక పుట అనగా ఒక పేజీ ఉండాలని అనే విధంగా, అనగా రికార్డ్స్లో మన పేరు ఉండడం కాదు, రికార్డ్సే మన పేరు మీద ఉండే విధంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల విషయంలో టాలీవుడ్లో అల్లు అర్జున్ తప్ప మిగిలిన 3-4 హీరోలు అనగా ప్రభాస్ కలెక్షన్ల విషయంలో తన రికార్డ్స్ తనే బ్రేక్ చేసుకుంటూ ఉంటారనమాట. తనకంటూ ఒక పేజ్ని అయితే నింపుకున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ కానివ్వండి, ఇంకా ఎన్టీఆర్ కానివ్వండి, RRR సినిమాతో వాళ్ళకంటూ ఒక పేజ్ని అయితే ఒక ప్లేస్ని అయితే క్రియేట్ చేసుకున్నారనమాట. రీసెంట్గా ఎన్టీఆర్ దేవరా మూవీతో ఇండివిజువల్గా 500 crores క్లబ్లో చేరిపోయారనమాట. అయితే ఓన్లీ అల్లు అర్జున్కి మాత్రం 500 crores కలెక్షన్స్ క్రాస్ చేసిన మూవీ ఏది లేదనమాట. తనకంటూ ఒక రికార్డ్ని అక్కడ తను క్రియేట్ చేసుకోలేకపోయాడనమాట. అయితే అల్లు అర్జున్ పేరుకి ఐకాన్ స్టారే కానీ తన మూవీ కెరీర్లో తనకంటూ ఒక ఐకాన్ కలెక్షన్ల విషయంలో ఒక మైల్ స్టోన్ కూడా ఏర్పరచుకోలేకపోయాడనమాట. అబ్బా అనే ఫీలింగ్ వచ్చేలా చెప్పుకోవడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర తనకంటూ ఒక రికార్డ్ క్రియేట్ చేసుకోలేకపోయాడనమాట. అయితే ఈ మూవీతోనైనా తన రికార్డ్ని బిల్డ్ చేసుకుంటారా? 500 crores క్లబ్లో అల్లు అర్జున్ కూడా చేరుతారంటారా? ఈ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందంటారు? అల్లు అర్జున్ ప్రభాస్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తారంటారా? అసలు 1500 crores కలెక్ట్ చేసే ఫైర్ ఈ మూవీలో ఉందంటారా? ఒకవేళ కలెక్ట్ చేస్తే 2000 crores కలెక్ట్ చేసి బాహుబలి మూవీతో ప్రభాస్ క్రియేట్ చేసిన ఒక పర్మనెంట్ మార్కుని తుడిచేసే దమ్ము ఈ మూవీకి ఉందంటారా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.